నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలో కూటమి సునామీ. 160కి పైగా స్థానాల్లో విజయం దిశగా కౌంటింగ్ కేంద్రాల నుండి మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రి ఆర్కే రోజా, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆనందంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గూడూరు పీఠం టీడీపీదే. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ లో ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయం సాధించిన పాసం సునీల్ కుమార్. గూడూరులో గెలిపేవరదో తెలుసుకోవాలంటూ మంగళవారం ఉదయం నుండే టీవీలకు అతుక్కుపోయి ఫలితాల వివరాలు తెలుసుకున్న ఓటర్లు. పార్టీ కార్యాలయాలు, కూడలి ప్రాంతాల్లో గట్టి బందోబస్తు నిర్వహించిన పోలీసులు. నెల్లూరు నగరంలో టీడీపీ సంబరాలు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ విజయం సాధించడంతో గోమతి నగర్ లోని క్యాంపు కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్న నారాయణ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు. హలో ఏపీ, బై బై వైకాపా అంటూ రాష్ట్ర ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో కూటమి అఖండ విజయం దిశగా దూసుకెళ్లింది. ప్రజల ఆక్రోశం, జగన్ నిరంకుశత్వానికి చరమగీతం పాడారు. కూటమి ప్రభంజనంలో జిల్లాలో కూటమి స్వీప్ చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎన్నడూ లేని విధంగా విలక్షణమైన తీర్పు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో మంగళవారం ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 90% పైగా కూటమికి ఉద్యోగులు పట్టం కట్టారు. ఆ తరువాత నుండి జరిగిన లెక్కింపులో కూటమి అభ్యర్థులు అడుగడుగునా ఆధిక్యం ప్రదర్శించారు. మొత్తం 163 స్థానాల్లో కూటమి అభ్యర్థులు దూసుకెళ్లారు. మంగళవారం సాయంత్రానికి 90కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అదే సమయంలో నగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆర్కే రోజా లెక్కింపు పూర్తి కాకముందే కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారు. అలాగే నరసరావుపేట వైకాపా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కూడా కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారు. మంగళవారం సాయంత్రానికి వైకాపా కేవలం 12 స్థానాల ఆధిక్యాన్ని చాటుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలయికతో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మంత్రులు ఓటమి చవిచూశారు. పిఠాపురం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన సతీమణి హారతి ఇచ్చి నుదుటన కుంకుమ దిద్దింది. కూటమి విజయం సాధించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో కూడా కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా రాజకీయాల్లో ఈ దఫా ఓటర్లు ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్ల రూపంలో తెలియజేశారు. వైకాపా కలలో కూడా ఊహించని విధంగా గణనీయంగా సీట్లు తగ్గడంతో కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. పలు జిల్లాల్లో వైకాపా ఖాతా తెరవలేదంటే ఆ పార్టీకి ఉన్న వ్యతిరేకతను చాటుతోంది. గూడూరు పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చేపట్టిన ఎన్నికల కౌంటింగ్ లో మొదటి రౌండ్ నుండి కూటమి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆధిక్యతను చాటారు. మొత్తం 21 రౌండ్లు పూర్తయ్యేసరికి 19,915 ఓట్లతో సునీల్ కుమార్ విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. గూడూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ జయకేతనం ఎగురవేశారు. సమీప వైకాపా అభ్యర్థి మేరుగు మురళీధర్ పై 19,915 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మంగళవారం ఎన్నికల కౌంటింగ్ చేపట్టారు. పార్టీల నాయకులు, ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటల నుండి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో పాటు రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 21 రౌండ్ల లెక్కింపు జరిగింది. తొలి రౌండ్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తన సమీప వైకాపా అభ్యర్థి మేరుగు మురళిపై 2000 ఓట్ల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ముందున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి 1558 ఓట్లు, మూడో రౌండ్ ముగిసే సమయానికి 5050,
4వ రౌండ్ లో 8,000 ఓట్లతో సునీల్ కుమార్ ముందంజలో దూసుకెళ్లారు. 6వ రౌండ్ వచ్చేసరికి 12,980, 7వ రౌండ్ కు 14,059, 8వ రౌండ్ కు 14,511, 9వ రౌండ్ ముగిసే నాటికి టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ 15,690 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. 10వ రౌండ్ ముగిసే సమయానికి 6,683 ఓట్లు, 11వ రౌండ్ వచ్చేసరికి 16,306 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 12వ రౌండ్ లో 16,389 ఓట్లు, 13వ రౌండ్ వచ్చేసరికి టీడీపీ ఆధిక్యం 17,202కు చేరుకుంది. 14వ రౌండ్ లో టీడీపీ ఆధిక్యం 17,757, 15వ రౌండ్ లో 19,491 ఓట్లు, 16వ రౌండ్ లో 19,804, 18వ రౌండ్ లో 19,807 ఓట్లు, 20వ రౌండ్ ముగిసే సమయానికి 20,548, చివరి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి 19,915 ఓట్లతో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. దీంతో గూడూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుస్పష్టంగా కూటమికి పట్టం కట్టారు. వైకాపాకు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మంగళవారం ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలందరూ ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఉదయం 9 గంటల నుండే టీవీలకు అతుక్కుపోయారు. దీంతో గూడూరు ప్రధాన రహదారులు బోసిపోయాయి. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురు చూడడం కనిపించింది. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో గూడూరు నియోజకవర్గ ప్రజలు టీవీల ముందు కూర్చొని ఉత్కంఠగా రౌండ్ల వారీగా అభ్యర్థుల ఓట్ల వివరాలు తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఎక్కడ చూసినా టీవీలు, మొబైల్ ఫోన్ల ముందు ఫలితాల వివరాలు తెలుసుకోవడంలోనే ఉండిపోయారు. దీంతో గూడూరు పట్టణంలోని ప్రధాన రహదారులైన ఆసుపత్రి రోడ్డు, రాజా వీధి, కుమ్మర వీధి, బజారు వీధి తదితర ప్రాంతాలు బోసిపోయాయి. పలు దుకాణాల వద్ద చిన్న పెద్ద తేడా లేకుండా ఫలితాలను విశ్లేషించడం కనిపించింది. పలు దుకాణాల్లో అయితే పెద్ద టీవీలు ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలు వీక్షించేలా వ్యాపారులు చొరవ తీసుకున్నారు. వ్యాపార దుకాణ సముదాయాలు వినియోగదారులు లేకపోవడంతో బోసిపోయాయి. మరికొన్ని దుకాణాలు అయితే మూతపడ్డాయి. ప్రధాన కూడళ్ల ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. పార్టీ కార్యాలయాలు, ఎమ్మెల్యే అభ్యర్థుల నివాసాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ దూసుకుపోయింది. ప్రతి రౌండ్లోనూ నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ ముందంజలో ఉండడంతో నెల్లూరు గోమతి నగర్లోని నారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. నారాయణ కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి ఆనందం పంచుకున్నారు. Never
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో గూడూరులోని రాజా వీధిలో ఏర్పాటై ఉన్న బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం కన్వీనర్ సారంగం సులక్ష్మి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. మహిళలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సారంగం సులక్ష్మి మాట్లాడుతూ నెల్లూరు నగర అభ్యర్థి మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఘన విజయం సాధించడంలో బలిజ కులస్తులందరూ ఏకవాటిపై నిలిచారన్నారు. నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణకే సాధ్యమని ఆమె పేర్కొన్నారు. గూడూరు అభ్యర్థి పాసం సునీల్ కుమార్ విజయం సాధించడం ఊహించిందేనని సారంగం సులక్ష్మి వివరించారు. శాసనసభ ఎన్నికల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి అత్యంత ఘన విజయాన్ని సాధించింది. నెల్లూరులో మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు నెల్లూరు టౌన్లో అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. ఇదంతా కూడా బలిజ సంఘీయుల ఐక్యతాభావం వల్లే. అలాగే గూడూరులో కూడా పాసం సునీల్ కుమార్ గారు మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. వాళ్ళందరికీ కూడా మా బలిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు. ఏపీలో ఎలక్షన్స్లో ఈసారి మా బలిజ కులస్తులందరూ కూడా ఐక్యత రాగంతో ఒకే మాట ఒకే మాటతోటి ఎన్ని విభేదాలున్నా మనకి ఎలక్షన్లలో మాత్రము అందరం ఐక్యతగా మన బలిజ కులస్తుల ఓట్లన్నీ కూడా ఎన్డీఏ కూటమికి వేయాలని నిర్ణయించుకొని ఆ దిశగానే మేమంతా కూడా కృషి చేసాము. అంతేకాక నేను గత 23 సంవత్సరాలుగా సునీత సేవా సంస్థలో 10,000 మంది మహిళలకు శిక్షణ ఇచ్చాను. ఆ 10,000 మందిలో కనీసం 4,000 మంది వరకు ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థులలో విజయానికి కృషి చేశారు. అనేక వీడియోల ద్వారా అందరికి కూడా సందేశం పంపించాను. ఎన్నో మీటింగులు పెట్టి ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరాను. పాసం సునీల్ కుమార్ అమ్మ మీరు క్యాన్వాస్కి రాండి అంటే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళ అనుచరులందరూ అక్క క్యాన్వాస్కి రాబడేది, అక్క ఫోన్ ఎత్తుకుంటే చాలని అన్నారు. అంత మంచి అభిప్రాయం మా మీద ఉంది. దాన్ని బొమ్మ చేయకుండా మా వంతు కృషిగా సేవా సంస్థ తరఫున కృషి చేసాము. బలిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున కూడా సునీల్ గారి గెలుపుకి కృషి చేసాము. ఇంత ఘన విజయాన్ని సాధించిన ఎన్డీఏ కూటమికి మా బలిజ మహిళా సంక్షేమం తరఫున అభినందన తెలుపుతున్నాము. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎక్కడ అల్లర్లు జరగకుండా పోలీసు యంత్రాంగం అంతటా అప్రమత్తమైంది. ఈ క్రమంలో భాగంగా సైదాపురంలో పోలీసులు మంగళవారం ఉదయం నుండి పహారా కాశారు. బస్టాండ్ ప్రాంతంలో దుకాణాల వద్ద జనాలు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకున్నారు. పలు దుకాణాలను రాపూర్ సిఐ సుబ్రహ్మణ్యం, సైదాపురం ఎస్ఐ విజయ్ కుమార్లు మూయించివేసి వ్యాపారులకు సూచనలు ఇచ్చారు. సైదాపురంతో పాటు ఊటుకూరు, కలిచేడు తదితర రహదారుల వెంబడి ఉండే గ్రామాల్లో పోలీసు బందోబస్తు మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సీనియర్ హాకీ క్రీడాకారుడు మిఠాయి గోపాల్ కు సీనియర్ హాకీ క్రీడాకారులు శ్రద్ధాంజలి ఘటించారు. హాకీ క్రీడాకారులకు గోపాల్ అందించిన ప్రోత్సాహాన్ని వారు గుర్తు చేసుకున్నారు. క్రీడకు తన వంతు సహాయ సహకారాలు అందించారని హాకీ కోచ్ దీపక్ ఆకాష్, సీనియర్ క్రీడాకారులు విజయన్, అశోక్ రెడ్డి, అశోక్ తదితరులు కొనియాడారు. యాక్చువల్గా గోపాలన్ని మిఠాయి గోపాల్ అంటారు. గూడూరులో గోపాలన్న తెలియని వాడు ఎవరు లేరు. ఇవాళ గ్రౌండ్ అల్లూరు ఆదిశేషరెడ్డి స్టేడియం నిలబడి గ్రౌండ్ మనకందరికి ఆడడానికి అనువుగా ఉందంటే ఆయన కారణం వల్లనే. ఆయన ఎంతోమంది కలెక్టర్స్ కానీ సబ్ కలెక్టర్స్తో ఫైట్ చేసి ఈ గ్రౌండ్ వేరే వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఇవ్వాలంటే ఆపేసి ఈ గ్రౌండ్ కోసమే కృషి చేశారు. ఆయన ఇది ఎప్పుడే కాదు, మంచి ఫుట్బాల్ ప్లేయరు. ఆయన జాబ్ కూడా స్పోర్ట్స్ కోటా, కమర్షియల్ ట్యాక్స్లో స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది. ఈ మంచి ఫుట్బాల్ ప్లేయరు, హాకీ ప్లేయరు. దీనివల్ల మనకు హాకీకి ప్రతి సమ్మర్ క్యాంప్లో ఆయన స్టిక్స్ ఇవ్వడం కానీ, డైట్ ఇవ్వడం కానీ చాలా మందిని ప్రోత్సహించి ఈరోజు గూడూరు హాకీ నిలబడి ఇంతమంది ప్లేయర్స్ ఆడుతా ఇంతమంది జాబ్లో జాయిన్ అయ్యి
అందరూ చాలా మంది నేషనల్స్ ఆడుతున్నారు, మన ఇండియన్ క్యాంప్స్ చేశారు. ఈరోజు హాకీ నిలబడింది గూడూరు అంటే గోపాల్ అన్న దాంట్లో ఒక కారణం. ఆయన హాకీకి చాలా సేవ చేశాడు. చివరిదాకా ప్రతిరోజు గ్రౌండ్కు రావడం, వాకింగ్ చేయడం, చూడడం, ఎవరు ఎంత ప్లేయర్స్ ఎట్లా ఆడుతున్నారు ఇవన్నీ చూడడం, ఇక్కడ నుంచి ప్లేయర్స్ మెడ్రాస్ తీసుకుపోయి ఆడించడం, ఇవన్నీ చేసి ఈయన చాలా కృషి చేశాడు. హాకీకి ఇంత కృషి చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఇంటి ఫ్యామిలీని కూడా వదిలేసి ఓన్లీ హాకీ కోసమే ఎక్కువ కృషి చేసి ఇట్లా చేశాడు. ఈరోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఆయన కోసం, ఆయన ఆత్మశాంతి కోసం మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. సరేనా? గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఊరేగి రావయ్య హనుమా, జయ హనుమా, ఊరేలి చూపించు మహిమా. మా తోడు నీవయ్య హనుమా, మా హనుమా, మా గోడు గోరంత వినుమా. వాయుపుత్ర హనుమా, మా వాడవయ్య హనుమా, రామ భక్త హనుమా, మా రక్షణీదే వినుమా. మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ, ఆపదగాయ చూపించరాదయ. మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ, హతమే చేయ ఈ నీడ చాలునయా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో కూటమి సునామీ, 160కి పైగా స్థానాల్లో విజయం దిశగా కౌంటింగ్ కేంద్రాల నుండి మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రి ఆర్కే రోజా, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆనందంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గూడూరు పీఠం టీడీపీదే. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ లో ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయం సాధించిన పాసం సునీల్ కుమార్. గూడూరులో గెలిపెవరిదో తెలుసుకోవాలంటూ మంగళవారం ఉదయం నుండే టీవీలకు అతుక్కుపోయి ఫలితాల వివరాలు తెలుసుకున్న ఓటర్లు. పార్టీ కార్యాలయాలు, కూడలి ప్రాంతాల్లో గట్టి బందోబస్తు నిర్వహించిన పోలీసులు. నెల్లూరు నగరంలో టీడీపీ సంబరాలు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ విజయం సాధించడంతో గోమతి నగర్లోని క్యాంపు కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్న నారాయణ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.